ఈవేళ మనం తెలుసుకోబోయేది అనురాధ నక్షత్రం. సో అనురాధ నక్షత్రానికి సంబంధించి రెమెడీస్ ఏంటి, లైఫ్ ఎలా ఉంటుంది, ఇన్డెప్త్గా ఇవన్నీ చూద్దాం. ఈ అనురాధ నక్షత్రం ఓకే, వీళ్ళకి కృష్ణుడు దొరకడు, అదే బాధ. ఈ అనురాధకి 2-3 లవ్ స్టోరీలు కన్ఫర్మ్గా ఉంటాయి లైఫ్లో. అంటే ఒక్కసారి బుద్ధి వస్తే చాలదు, 3 సార్లు బుద్ధి రావాలి వాళ్ళకి. అంటే అనురాధ ఇది వాటర్ సైన్, ఇది వృశ్చికం, కర్కాటకం, మేనం. కర్కాటకం కూడా ఎక్కెక్కి ఎడుతాడు, మేనం కూడా మూలకెళ్ళి ఎడుతాడు. ఈ వృశ్చికం కూడా ఏంటంటే ఏడ్చినట్టు వాడికి తెలియకుండా ఎడుతాడు, మొత్తం 3 ఎడుతారు. ఇది నీటికి సంబంధించిన సైన్స్ ఇవన్నీ. సో ఈ సైన్స్లో ఈ అనురాధ నక్షత్రం పర్టికులర్గా శని నక్షత్రం, మళ్ళీ శని యొక్క నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రం మీద చంద్రుడు మనస్కారకుడు నేర్చబడతాడు. అసలు యాక్చువల్గా చంద్రుడికి శనికి వాటర్ ఆయిల్లో తేలిపోతుంటారు ఇద్దరు. అంటే సాటర్న్ అంటాడు కంప్లీట్ ఆయిల్, మూన్ అంటాడు వాటర్లో ఆయిల్ పోతే తెలిపి వాళ్ళిద్దరికే పడదు. దాంతో ఆయన వచ్చి నేర్చబడతాడు. అంటే ఆ సైన్లో వృశ్చికం అంటే పైగా మళ్ళీ ఇది కుజుడింట్లో ఉంటాడు. ఈ కుజుడంటే ఇటు చంద్రుడికి పూర్తిగా పడదు, ఇటు శనికి పూర్తిగా పడదు. పైగా ఈ నక్షత్రానికి సంబంధించి ఈ రాశాధిపతికి ఫస్ట్ హౌస్ 6th హౌస్ ఇచ్చారు, 6వ స్థానం. ఈ లైఫ్ ఎప్పుడు బ్యాటిలింగ్ ఉంటుంది. వీళ్ళకి ఇన్స్పిరేషన్ మ్యాక్సిమం మదర్ లైఫ్ని తీసుకోవచ్చు. ఈ లైఫ్లో అనురాధ నక్షత్రానికి సంబంధించి వీళ్ళు ఎలా అయిపోతారంటే, వాళ్ళు మదర్ని చూసి కానీ సడన్గా ఇది జీవితంలో ఎక్కడో దగ్గర చిన్న పాయింట్ వస్తుంది. అందుకని వీళ్ళు చూడండి, వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, బాగా పని చేసుకుని ఉంటారు, కాన్సన్ట్రేటెడ్గా. వీళ్ళకి జీవితంలో ప్రాబ్లం అంటే ఎమోషన్, ప్రతిదీ లోపలికి తీసేసుకుంటారు. అంటే ఇది ఎట్లా ఉండదండి, సినిమా చూసిన అటువంటి ఈ మధ్యన అందరం ఎడుతున్నాడు, రాజమౌళి వచ్చిన తర్వాత. అది కాదు, అంటే ఎక్కువ సినిమా ఎక్కువ సెంటిమెంట్ పెడుతున్నాడు నా ఉద్దేశం సుమా. సో అలా అని కాదు, కానీ ప్రతి చిన్నదాన్ని కూడా ఒంటుకు రాసేసుకుంటారు. మామూలుగా జనంగా ఎవడన్నా మనసు కొరకు కొంచెం ఆలోచించి వదిలేయడం, లేకపోతే పట్టించుకోకుండా వదిలేయడం. లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎవరో వాళ్ళ నాన్నగారు పోయడం ఉందో, కనకొడుకు కన్నా ఈడు వారం రోజులు ఎడుతాడు, రాసేసుకుంటుంటాడు ఒంటికిడు. అంటే అంత తీవ్రతంగా ఎక్కువ ఎదుటోడి గురించి ఓవర్గా ఆలోచించేసి ఓవర్గా ఏదో చేసేసి ఉద్ధరిద్దాం అనుకుంటాడు. ఉద్ధరించడం వల్లనే ఈ ఎమోషన్ అనే మాట రానంతసేపు లైఫ్ బాగుంటుంది. వీళ్ళు 2 క్వాలిటీస్లో ఉంటారు. ఎట్లా అంటే లైఫ్లో చాలామంది సుధామూర్తి గారిలాగా ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ ఎస్పెషల్గా తల్లి నుంచి తీసుకుంటారు. తల్లి లైఫ్ ఒక టీచింగ్ ఉంటుంది వీళ్ళకి. అనురాధ నక్షత్రానికి ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో ఒక టీచింగ్స్ ఉంటాయి వీళ్ళకి. అంటే ఇలా బతకొచ్చు, లేకపోతే ఇలా బతకూడదు అని ఒక డివిజన్ వస్తుంది. మా అమ్మ అంటే పడట్లేదు, మా అమ్మ నచ్చట్లేదు, లేకపోతే మా అమ్మ ఏంట్రా ఇప్పుడు ఇలా ఆలోచిద్ది, ఈ కైండ్ నేచర్ వచ్చేస్తుంది. ఫ్యామిలీతో కొంచెం అటాచ్డ్గా వాటర్ సైన్, ఇది వాటర్ అక్కడ అయితే డ్రైనేజ్ అని చెప్తాం ఇంక సింపుల్గా. సో ఆ బురదలో ఉన్న మాణిక్యాలు లాంటి వాళ్ళు అనమాట సింపుల్గా చెప్పాలంటే. ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి మట్టగడసలా మోసపోవడం తెప్పించి చాలాసార్లు మోసపోతారు అనురాధ నక్షత్రంలో. 1-2 సార్లు కాదు, చాలాసార్లు ఊరికి నేను నమ్మి మోసపోతారు. తర్వాత మార్స్ ఇండికేట్ సర్జరీస్, ర్యాషెస్, స్కిన్ ఎలర్జీస్. న్యాచురల్ 8th కాబట్టి చెప్తున్నాను ఓకే. 2nd హౌస్ వచ్చి వీళ్ళకి ధనుసు రాశి అవుతుంది. అది గురుడికి సంబంధించిన స్థానం. ఇదంతా అవ్వడం వల్ల వీళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ పరంగా కొంచెం ఫ్యామిలీలో గౌరవ ప్రతిష్టలు ఉంటాయి. గౌరవమైన ఫ్యామిలీలో పుట్టి ఈ లవ్ అనే, అదే సింపుల్గా చెప్పాలంటే టాలీవుడ్ సినిమాలండి. మంచి ఫ్యామిలీ ఉంటుంది, అమ్మాయి ఏమన్నా తగులుకుంటుంది, అది మళ్ళీ ఫెయిల్ అవుతుంది. అలాగే ఒక 2-3 లవ్ స్టోరీస్ అయినా సరే బుద్ధి లేకుండా ఇంకా ఒక నిజమైన ప్రేమ అనేది ఒకటి ఉంది అని చెప్పి వెంకటేష్ ప్రేమ సినిమాలు, వెంకటేష్ పాటలు ఏ ఉంటాయి, అలాగా 4-5 పాటలు వేసుకుని ఇంకా అక్కడే ఉంటారు వీళ్ళు. నిజమైన ప్రేమ, నిజాయితీ అయిన ప్రేమ, ప్రేమికుల రోజు, ఇలాంటి కొన్ని సీరియల్ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఆ టైప్ ఆఫ్ లవ్లో ఉంటారు. ఆ లవ్ పనిచేయదు, ప్రాక్టికాలిటీ లవ్ చేయలేరు వీళ్ళు, ఎమోషనలైజ్డ్ లవ్లో ఉంటారు. 8th హౌస్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం, అనురాధ నక్షత్రం. సో 8th house is hidden, sudden,
అన్ఇమాజినేషన్. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు బెస్ట్ కెరియర్స్ చెప్దాం. ఎక్స్ట్రాడినరీ యాప్ డిజైనింగ్స్లో సూపర్ పని చేస్తారు. స్కై రిలేటెడ్ కానీ, భూమి రిలేటెడ్ కానీ, అంటే ఎర్త్ రిలేటెడ్ కానీ, స్కై రిలేటెడ్ కానీ, శాటిలైట్స్ కానీ, స్పేస్ టెక్నాలజీ కానీ, వీటన్నిటికీ కూడా ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఈజ్ డ్రివెన్. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఆర్ వేదిక్ శాస్త్రాస్, వాస్తు పండిట్స్, వీళ్ళందరికీ కూడా దీస్ ఆర్ ద పీపుల్ హూ కెన్ లైక్ చాలా మంచి మంచి ఎక్స్పర్ట్స్ని చూడొచ్చు. అన్నోన్ నాలెడ్జ్ని, హిడెన్ నాలెడ్జ్, లైక్ ఆస్ట్రాలజీ ఈజ్ హిడెన్ నాలెడ్జ్, న్యూమరాలజీ ఈజ్ హిడెన్ నాలెడ్జ్, వేదిక్ తంత్ర ఎస్పెషల్గా తాంత్రిక్ ఎక్స్పర్ట్స్ని ఇందులో చూడొచ్చు. స్పేస్ టెక్నాలజీకి సంబంధించి చూడొచ్చు. ఎస్పెషల్లీ స్పై కానీ, డిటెక్టివ్స్ కానీ, హిడెన్గా సడన్గా ఒక ప్రభుత్వానికి పోకిరి సినిమా స్టైల్లో మహేష్ బాబు లాగా చివరిలో పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తుంది కదా, అలా మనతో కామన్గా తిరిగినా సరే వాడి దగ్గర చాలా సినిమా ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు. ఇంక్రెడిబుల్ టాలెంట్స్ ఉండి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ అయ్యేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నేను ముందుకు వస్తాను వచ్చే నక్షత్రమే ఈ అనురాధ నక్షత్రం. ఓకే, సో 5th హౌస్ వచ్చే వీళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత ధనం పెరగడం, లైఫ్లో ఓ సెటిల్మెంట్ రావడం, ఎస్పెషల్గా ఫారెన్ ల్యాండ్స్ వెళ్ళి సెటిల్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, చాలామందికి ఇంకో విషయం కూడా చెప్పాలా. ఈ అనురాధకి లింక్ ఎలా ఉంటుందంటే 12th 10th లేదు, వీళ్ళ కెరియర్స్ ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత బాగోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సుమా అంతే తప్పుగా కాదు సుమా, జనరలైజ్డ్గా ఫాదర్ ఎక్స్పైరీ రిలేటెడ్. ఎందుకంటే 10th లాంటి 12th హౌస్లో నేర్చబడ్డం ఇవన్నీ ఉంటాయి. ఓకే, అండ్ అనురాధ నక్షత్రానికి వాళ్ళ కజిన్స్ కానీ లేకపోతే బ్రదర్స్ కానీ ఓకే ఫారెన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడం కానీ లేకపోతే ఫారెన్లో ఉండడం కానీ ఇవన్నీ కూడా అనురాధలో చూడొచ్చు అనమాట. అండ్ మోర్ ఓవర్ సాటర్న్ 4th హౌస్ కాబట్టి వాళ్ళ మదర్కి సంబంధించి హెల్త్ ఇష్యూస్ ఎప్పుడు రెగ్యులరైజ్డ్గా ట్రీట్మెంట్. అంటే అనురాధకి ఒక మాట చెప్తా, ఈ వృశ్చికానికి అనురాధకి సంబంధించి ఒక మాట ఏంటంటే సారీ, ఇప్పుడు 1 లక్ష రూపాయలు సంపాదిస్తే అందులో ఓ 40-50 వేలు అనుకుంటాం కదా, కాదు ఒక 60 వేలు, అంటే 60% ఆఫ్ దర్ మనీ ఈ డాక్టర్స్కి పోయడానికి సరిపోద్ది. వీళ్ళు మీ ఇంట్లో ఎవరైనా డాక్టర్ చదివించుకోవడం కానీ లేకపోతే డాక్టర్స్ని బాగా ఫ్రెండ్షిప్ చేసేసుకోవడం మంచిది. ఎందుకంటే 1 లక్ష రూపాయలు సంపాదిస్తే అందులో 60 వేలు ఈ డాక్టర్లకు కట్టడానికి, లేకపోతే తల్లి అనారోగ్యానికి కట్టడానికి, లేకపోతే వీళ్ళకి ఒంటి మీద ఉన్న మచ్చలకు కట్టడానికి ఈ కైండ్ ఆఫ్ నేచర్లో వెళ్ళిపోతుంటుంది అనురాధ. ఓకే, ఎందుకని ఈ నక్షత్రానికి సంబంధించిన హౌస్ అధిపతి ఎవడున్నాడు, 6th హౌస్ వచ్చి మళ్ళీ మీకు మేషం అవుతుంది. అక్కడ ఆల్రెడీ సన్ ఫుల్ హీట్లో, అంటే అశ్విని నక్షత్రం మీద ఉచ్చస్థితి పొంది ఉంటాడు 1 to 10 degreesలో, 1 నుంచి 10 degrees మధ్యలో ఉచ్చస్థితి పొంది ఉంటాడు. సో అశ్విని కనుక మీకు 6th హౌస్ మీద ఏదైనా ప్లానెట్ ఉంటే ఆ ప్లానెట్కి ఉన్నవన్నీ కూడా మీకు బెనిఫిటబుల్గా ఉంటాయి. అదే మీకు స్వాతి నక్షత్రం మీద ప్లానెట్ ఉంటే కెరియర్ అంతా కొంచెం ఇబ్బంది అయ్యి, అంటే ఆ పాయింట్లో. సో యూ హ్యావ్ టు చెక్ ఇట్. నేను ఇంకా అనురాధ గురించి చెప్పాలంటే ఫారెన్ ల్యాండ్స్లో చాలా బాగా సెటిల్ అవుతారు. నేను ఇందాక చెప్పాను కదా, స్పైస్ కానీ డిటెక్టివ్స్ కానీ, ఎవరికైనా ఈ కాలం నచ్చలేదనుకో ఇంకో కాలం ఉన్నది. సీక్రెట్ యాప్స్ కానీ సీక్రెట్ హ్యాకింగ్ అంటారు. అంటే లీగల్ హ్యాకింగ్స్లోనే ఇప్పుడు బ్యాంకులో కొన్ని కోట్లు ట్రాన్స్ఫర్ అవుతుంటాయి, లేకపోతే ఆర్బీఐ ఉంటుంది కదా, కొన్ని లక్షల కోట్లు తిరుగుతూ ఉంటాయి కదా, అలాంటివన్నీ బయటకు రాకుండా కాపాడే హ్యాకింగ్ ఒకటి ఉంటుంది. అలాగే ప్రతి కంపెనీ దగ్గర చాలా డేటా ఉంటుంది. అలాంటి డేటా అంటే బ్యాక్ ఎండ్ అనమాట. సో ఇలాంటి హ్యాకింగ్స్ ఉంటాయి, బ్యాక్ ఎండ్ హ్యాకింగ్స్ కానీ. అలాంటి కోర్సెస్ ఏదైనా ఉంటే నేర్చుకుని ప్రయత్నం చేయండి, అది కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. సో ఇలాంటి అంటే ఎవరికి తెలియనివి లేకపోతే ఎవరికి గబుకొని ఈ కోర్స్ చేసేద్దాం అనుకుంటే అలాంటి కోర్సెస్ దొరకవు కూడా, అవి ఎక్కడ చెప్తున్నారో కూడా తెలియదు. సో అలా సీక్రెటివ్గా ఉన్న కోర్సెస్లో అఖండమైన అంటే చాలా డబ్బు వస్తుంది. ఈ వృశ్చికానికి అనురాధ నక్షత్రం, ఈ వృశ్చిక రాశికి అనురాధకి కొంచెం ఈ నక్షత్రంలో ఉంటుంది, ఈ రాశిలో ఉంటుంది కాబట్టి వీళ్ళు జనరల్గా ఎలా ఉంటారంటే ఎక్కడో రాముడు విగ్రహం ఉన్నది, 10 రూపాయలు నాణ్యానికి ఎవడో 1 కోటి రూపాయలు ఇస్తానన్నాడు, రాముడు విగ్రహం అని అమ్మితే కనుక వీళ్ళకి ఈ పిచ్చెట్టద్ది. ఫస్ట్ యాస్ట్రాలజీతో మొదలు పెడతారు, ఒక గురువుగారిని నమ్ముకుందాం, ఒక దండం పెట్టుకుందాం అని. అక్కడ నుంచి వీళ్ళ పిచ్చి ఎక్కడికి వెళ్తుందంటే మెడలో తాయితుల దాకా పోతే పర్లేదు,
ఈ వశీకరణలు, నాకు ఎలాగన్నా కావాలాడు, నువ్వేం చేసినా పర్లేదు, నేను నాన్నే పెళ్లి చేసుకుంటాను, ఈ కైండ్ ఆఫ్ నోట్స్ వెళ్ళిపోతుంటుంది. అంటే పిచ్చి ముదిరిపోతుంటుంది వీళ్ళకి, ఎమోషనల్ ఎక్కువైపోయి పిచ్చి ముదిరిపోతుంటుంది. పిచ్చి 2 రకాలు ఉంటుంది వీళ్ళకి. ఒకటి ప్రేమ పిచ్చి, ఇంకో పిచ్చి ఏంటి, డబ్బు పిచ్చి. డబ్బు ఎలాగంటే ఇప్పుడు చూడండి, కొన్ని యూట్యూబ్లో చూస్తుంటారు, బియ్యం ఎత్తే మొత్తం వచ్చేసినాయి అని, లేకపోతే అక్కడెక్కడో నిధి ఉంటే అలా ముందుకెళ్ళిపోతుందని చరనిధులు, స్థిర నిధులు, ఈ పిచ్చి పడి తిరుగుతారు కదా, ఆ టైప్ ఆఫ్ వాళ్ళంతా ఈ కైండ్ ఆఫ్ రాశుల్లోనే ఉంటారు, ఈ అనురాధ నక్షత్రం నది. సో జనరల్గా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, అలాంటి ఏమి ఉండవు, అలాంటి ఏం జరగవు. ప్రాక్టికల్గా ఆలోచిస్తే అలాంటి వేస్ట్. ఈ లవ్లు ఇవన్నీ అనేది మీ ఒరిజినల్ చార్ట్లో నిజంగా లవ్ అనేది ఉండి 5th లాట్ బాగుండి 7th లాట్లో ఎక్కడైనా కనెక్ట్ అయితే అంశనవాంశ చక్రాల్లో లేదా అట్లీస్ట్ సప్తమాంశ చక్రంలో ఏదైనా ఉంటే మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అంతేగాని ఈ లవ్ ప్రేమ లేకపోతే నిజాయితీ అయిన ప్రేమ ఇలాగా 3-4 సార్లు ఎఫెక్ట్ ఇచ్చినా సరే మళ్ళీ లవ్లో పడడం, ఎక్కువగా డబ్బు సంపాదించేద్దాం, కోర్స్ వచ్చేస్తాయని చెప్పేసి ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు వీళ్ళు. సో జనరలైజర్కి ఈ అనురాధ నక్షత్రానికి సంబంధించి సో అలాంటి కోట్లు గట్ట ఏం ఊడిపడిపోవు, కష్టపడి సంపాదించుకోవాలా, కష్టపడి పని చేయాలా. యాస్ట్రాలజీ అనేది ఒక టార్చ్ బేరర్ లాంటిది. అంటే తిరం తప్పి తిరుగుతుంటే కొంచెం దారిలో పెడుతుంటుంది అంతే, అంతవరకు పనిచేస్తుంది. కానీ మ్యాజిక్స్ చేసేసి లేకపోతే ఏదో నెత్తి మీద చేతులు పెడితే ఏదో అయిపోయి అలాంటి సబ్జెక్ట్ అయితే కాదు ఇది. ప్రాక్టికల్గా ఎవరి వాయింపు వాళ్ళకు ఉంటుంది, మా వాయింపు మాకు ఉంటుంది, మీ వాయింపు మీకు ఉంటుంది. మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాక్టికల్గా ఉన్నంతసేపు పర్లా టార్చ్ బేరర్ లాగా, అంతేగాని మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేయకండి. నేను ఈ మాటలో వేరే రాశికి కానీ వేరే నక్షత్రానికి కానీ చెప్పను, వృశ్చికానికి చెప్తాను. ఎందుకంటే వీళ్ళంతా సడన్గా జీవితంలో ఏదో పొజిషన్కి వెళ్ళిపోతాం, ఏదో చేసేద్దాం అంటే ఎట్లా ఉంటుందంటే వీళ్ళతో కష్టపడి ఒక 5 లక్షలు సంపాదించుకుని 5 లక్షలు ఇస్తే 15 లక్షలు ఇస్తానంటే చిట్టీలు వేసాని ఆ చిట్టీ కట్టి కూడా మొత్తం పట్టుకుపోతాడు. వీళ్ళు ఎవడన్నా ఎలా చెప్పాలంటే చొక్కా పోగొట్టుకుంటాడో ప్యాంటు వీళ్ళు అలా కాదు, మొత్తం కంప్లీట్ స్ట్రిప్ నూడ్. ఆడిని ప్రేమించాను, ఆడికి నా మెడలో గొలుసు కూడా అమ్మేసాను, ఆడు ఉండడు. సో ఇట్లా ఈ కైండ్ ఆఫ్ నేచర్స్లో మనుషుల్ని ఎక్కువగా నమ్మి మోసపోవడం, అన్నదమ్ములను నమ్మి మోసపోవడం, బామర్దులను నమ్మి మోసపోవడం. ఎందుకంటే మార్స్ రిప్రజెంట్ మళ్ళీ ఇది ఒకటి కాబట్టి. పెళ్ళి విషయంలో చెప్తున్నాను కదా, పాత లవ్ స్టోరీలు ఆ గొడవలు వదిలేసుకుంటే పెళ్ళి బాగానే ఉంటుంది. పెళ్లి విషయంలో పెళ్ళికి ప్రత్యేకించి అనురాధ నక్షత్రం కానీ లేకపోతే వృశ్చిక రాశి సంబంధించి మీన రాశి, అదేంటిది కర్కాటక రాశి, కన్యా రాశి, ఈ రాశులన్నిటికీ ఎలా ఉంటుందంటే మీకు వ్యక్తిగతమైన చార్ట్స్ చూసి చెప్పినా సరే ఎక్కడో దగ్గర ఇంకా కొంచెం మైనస్లు ఉంటాయి. కాబట్టి అంటే 70% న్యాయం చేయగలుగుతామేమో ప్రొఫెషనల్ ఆస్ట్రాలజీ. అయితే 30 రూపాయల పంచాంగంలో చూసి చెప్పేలాగైతే గోవిందే. సో ప్రొఫెషనల్ ఆస్ట్రాలజీ రీడింగ్ ఎవరికైనా కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. సో అనురాధ నక్షత్రానికి ఇంక చెప్పే టిప్ ఒకటి చెప్తాను, రెమెడీ అన్నాను కదా. అనురాధ నక్షత్రానికి రెమెడీ ఏంటంటే ప్లీజ్ మెడిటేట్ ఎవ్రీడే. ప్రతిరోజు మెడిటేట్ చేయండి. శనికి సంబంధించిన నక్షత్రం కానీ చంద్రుడు నీచబడే నక్షత్రం. దయచేసి అనురాధలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓ చెంబుడు నీళ్ళు ప్రతిరోజు శివలింగం మీద పోయండి. చెంబుడు నీళ్లు పోయండి శివలింగం మీద. మూన్ రిప్రజెంట్ వాటర్, ఓకే, సాటర్న్ రిప్రజెంట్ ఆయిల్. ఓ దీపం పెట్టి ఓ చెంబుడు నీళ్ళు శివుడి మీద పోసి శివలింగం మీద పోసి ఓ నమస్కారం పెట్టుకోండి. ఇంతకన్నా ఇది వాటర్ సైన్లో ఉంటుంది. చంద్రుడు నీచబెడతాడు, ఒక చెంబుడు నీళ్లు పోయాలి శివుడి మీద పోయాలి. సాటర్న్ రిప్రజెంటేషన్ ప్లేస్, 3వ స్థానం, 4th స్థానం కూడా ఆయనే. ఓకే, సో దిస్ ఈజ్ ద థింగ్. మై వీడియో ఇస్ డన్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.